కైట్ ఇది కరెక్ట్ షేప్ ఇది మీరు ఎప్పుడైనా తయారు చేశారా లేదా? ఓకే, నో ప్రాబ్లం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైతే స్క్వేర్ షేప్ కైట్ తయారు చేస్తారో వాళ్ళకి. ఇది తయారు చేయడం ఈజీ అన్నమాట. చూడండి 3 స్టెప్స్ అంతే అన్నమాట. వీడియోలో ఆ 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ నేను అక్కడే తయారు చేస్తున్నాను. మీరు చూసి ఈజీగా తయారు చేసేయచ్చు. అయిపోయి షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలో మీకు చాలా బాగా తెలుసు. ఫైనలీ నేనైతే తయారు చేసేసాను. ఒక 2-3-5 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతాను అనమాట. ఇది కైట్ ఎలాగ కనిపిస్తా ఉందో అలాగే ఫ్లై కూడా చేస్తుంది. చూడండి, జూమ్ అని ఎగిరిపోయింది. ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది. ఏమంటే కొందరు చెప్తారు నేను కైట్ కి 2-3 దారం రీల్స్ మొత్తం వేసేసి చాలా ఫుల్ డిస్టెన్స్ లో ఫ్లై చేశాను. మళ్ళా కొందరు చెప్తారు కైట్ మీరు ఫ్లై చేసి మళ్ళీ అది చేతులకి తీసుకొని రావాలి, అప్పుడే మీరు కైట్ ఫ్లై చేసినట్టు అని. ఇప్పుడు మీరే చెప్పండి ఏది కరెక్ట్? తెలీదా? ఈ వీడియో చూడండి తెలుస్తుంది. చూడండి అక్కడ కైట్ ఫ్లై చేస్తున్నారా, దానికన్నా ముందు నేనే కైట్ ఫ్లై చేశాను అనమాట. మళ్ళా వాళ్ళు కైట్ ఫ్లై చేసి ఏం చేసినారంటే నా కైట్ ని కట్ చేసేసినారు వాళ్ళ కైట్ తో. చూడండి నా కైట్ కింద పడిపోతా ఉంది ఇక్కడ. ఎస్, ఇది కైట్ ఫ్లై చేయడం అంటే. నేను ఎలా చేసినా కూడా నా వల్ల కాలేదు, అది వాళ్ళ వల్ల అయిపోయింది. వాళ్ళు కట్ చేసేసినారు నా కైట్. దీనికి కైట్ ఫ్లై చేయడం అని చెప్తారు నాకు తెలిసి.